Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Vilgoti, naturopathy physician. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పెప్టిక్ అల్సర్స్. అయితే అసలు ఈ అల్సర్స్ అంటే ఏంటి అంటే మన స్టమక్ ని అంటే మన పొట్ట భాగాన్ని అలాగే మన ప్రేగుల భాగాన్ని కవర్ చేస్తూ ఒక లేయర్ అనేది ఉంటుంది. దాన్ని మ్యూకోసల్ లేయర్ అంటాం. సో ఎప్పుడైతే ఈ మ్యూకోసల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుందో అక్కడ పుల్లలాగా ఫామ్ అయ్యి వాటిని అల్సర్స్ అని అంటారు. అయితే ఈ అల్సర్స్ అనేవి మేజర్ గా 2 టైప్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అలాగే డ్యూడినల్ అల్సర్స్. గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఏంటి అంటే ఈ పుండ్లు అని చెప్పుకున్నాం కదా, ఈ పుండ్లు స్టమక్ భాగంలో ఫామ్ అవుతే వాటిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. అదే ఈ పుండ్లు స్టమక్ ని ఎక్స్టెండ్ అవుతూ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, దాన్ని డ్యూడినం అంటాము. సో ఎప్పుడైతే ఈ పుండ్లు అనేవి ఈ డ్యూడినం లో ఫామ్ అవుతాయో వాటిని డ్యూడినల్ అల్సర్స్ అంటాము. సో ఈ రెండింటిని కలిపి పెప్టిక్ అల్సర్స్ అంటాము. అలాగే మనం చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ మొత్తంలో పర్ ఇయర్ కి 4 మిలియన్స్ పైగా పీపుల్స్ ఈ పెప్టిక్ అల్సర్స్ తో బాధపడుతూ ఉన్నారు. అయితే అసలు ఈ పెప్టిక్ అల్సర్స్ అనేది ఎందుకు వస్తుంది, దీని కాజెస్ ఏంటి అంటే నెంబర్ 1 రీజన్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్తుందో ఇది ఏం చేస్తుందంటే యూరియేస్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఈ యూరియేస్ అనేది యూరియాని అమ్మోనియాగా మారుస్తుంది. ఈ అమ్మోనియా అనేది బ్యాక్టీరియా చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయ్యి ఈ బ్యాక్టీరియాని ఈ అమ్మోనియా అనేది హెచ్సిఎల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే స్టమక్ టిష్యూస్ ని తింటూ వస్తుంది. సో ఇలా తినడం వల్ల అక్కడ పుండులాగా ఫామ్ అయ్యి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే సెకండ్ రీజన్ ఏంటి అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో మనం చిన్న వాటికి హై డోసెస్ మరియు డబుల్ డోసెస్ ఆఫ్ డ్రగ్స్ వేసుకుంటుంటాము. ఆ డ్రగ్స్ అనేవి మన స్టమక్ యొక్క ఎపిథీలియల్ లేయర్స్ ని ఇరిటేట్ చేసి డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ చేసి అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యేలా చేస్తుంది. అలాగే థర్డ్ రీజన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. సో ఎప్పుడైతే స్పైసీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటామో ఈ స్పైసీ ఫుడ్ లో ఉండే కెమికల్స్ అనేవి స్టమక్ లేయర్ ని ఇరిటేట్ చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ వల్ల అక్కడ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మన స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కూడా ఈ పెప్టిక్ అల్సర్స్ కి కాజ్ చేస్తూ ఉంటాయి. జనరల్ గా మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చంపి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆల్కహాల్ తీసుకుంటామో ఈ ఆల్కహాల్ అనేది మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మొత్తాన్ని చంపేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాకి ఈజీ వే అనేది ఉంటుంది స్టమక్ లేయర్స్ ని డామేజ్ చేయడానికి. సో ఇలా డామేజ్ చేసి మనకు అల్సర్స్ అనేవి కాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ పెప్టిక్ అల్సర్స్. సో ఎప్పుడైతే స్ట్రెస్ కి మనం ఎక్కువగా లోన్ అవుతూ ఉంటామో అప్పుడు మన హెచ్సిఎల్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి మన స్టమక్ లేయర్స్ ని డామేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ పెప్టిక్ అల్సర్స్ వచ్చిన పేషెంట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మేజర్ గా స్టమక్ డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, అలాగే నైట్ నిద్రపోయే టైంలో ఒకేసారి కడుపు నొప్పితో లేస్తూ ఉంటారు, అలాగే నాజియా ఫీలింగ్ వస్తూ ఉండడం, వామిటింగ్ వస్తూ ఉండడం, ఆకలి వేయకపోవడం, అలాగే వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉండడం మేజర్ గా మన పెప్టిక్ అల్సర్స్ పేషెంట్ లో చూసే లక్షణాలు. అయితే న్యాచురోపతి అనేది ఈ పెప్టిక్ అల్సర్స్ ని ఎలా చూస్తుంది అంటే మేజర్ గా న్యాచురోపతిలో పెప్టిక్ అల్సర్స్ కి కాజ్ ఏంటి అని చెప్తుంటామంటే మన ఫుడ్ హ్యాబిట్స్. లేకపోతే రాంగ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాము, లేదా స్మోక్ కానీ ఆల్కహాల్ కానీ స్ట్రెస్ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మన స్టమక్ లేయర్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో ఒకసారి ఇరిటేట్ అవుతే పర్లేదు, కానీ ఎప్పుడైతే ఫ్రీక్వెంట్ గా ఇరిటేట్ అవుతూ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ లాగా కాజ్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ లాగా కాజ్ అయ్యి కొన్ని రోజులకి హార్డ్ గా ఫామ్ అవుతుంది ఈ స్టమక్ లేయర్స్ అనేది. సో స్టమక్ లేయర్స్ అనేది హార్డ్ గా ఫామ్ అయిపోయి అక్కడ బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. సో బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై, న్యూట్రియన్ సప్లై అన్ని ఆగిపోతాయి. సో ఆగిపోయి అది ఒక అల్సర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి మనకు పెప్టిక్ అల్సర్స్ అనేవి కాజ్ చేస్తూ ఉంటాయి. అయితే న్యాచురోపతిలో ఈ పెప్టిక్ అల్సర్స్ ని ఎలా ట్రీట్ చేస్తాము అంటే మేజర్ గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఈ పెప్టిక్ అల్సర్స్ ని క్లియర్ చేయడంలో. ఈ డైట్ లో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే మేజర్ గా ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ ఏంటంటే మన గట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. దాంట్లో కూడా లాక్టోబాసిల్లస్ అండ్ బైఫిడో బ్యాక్టీరియా, ఈ 2 బ్యాక్టీరియాస్ అనేవి మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న పాథలాజికల్ బ్యాక్టీరియా అంటే డిసీజ్ ని కాజ్ చేసే బ్యాక్టీరియాని చంపేసేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ చేసి మేజర్ గా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది
ఈ స్టమక్ లేయర్ దగ్గర ఫామ్ అయిన అల్సర్స్ ని హీల్ చేస్తూ అలాగే డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేయడంలో కూడా చాలా మంచి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అయితే ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే మేజర్ గా పెరుగు, మజ్జిగ, క్యాబేజ్ జ్యూస్ అలాగే పులిసిపోయిన ఫుడ్స్ లలో ఈ ప్రోబయోటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రోబయోటిక్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేసి ఈ అల్సర్స్ ని త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏంటి అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అలాగే క్యాప్సికమ్, వీట్ గ్రాస్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. అలాగే లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్సింగ్ కూడా ఈ పెప్టిక్ అల్సర్స్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో వీక్ కి ఒకసారైనా ఎనిమా తీసుకోవడం లేకపోతే కోలన్ హైడ్రోథెరపీ తీసుకోవడం మంచిది. అలాగే నైట్ తీసుకునే ఫుడ్ అనేది లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నైట్ టైమే మన బాడీ అనేది హీలింగ్ ప్రాసెస్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే లైట్ ఫుడ్ తీసుకుంటామో మన బాడీ అనేది ఈ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేసి మన బాడీలో ఉన్న డ్యామేజెస్ ని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ మనము ఎంటీ స్టమక్ తో 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నట్టయితే ఈ నెయ్యి అనేది మ్యూకస్ లేయర్ ని ప్రొటెక్ట్ చేస్తూ అల్సర్స్ ని త్వరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎంటీ స్టమక్ తో ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ ఏదైనా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ అనేవి మన అల్సర్స్ ని తగ్గించడానికి త్వరగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ డైట్ తో పాటు నాచురోపతిలో పెప్టిక్ అల్సర్స్ తగ్గడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే మొదటిగా మడ్ ప్యాక్స్. సో ఈ మడ్ ప్యాక్ ఇవ్వడం వల్ల మన బాడీలో వచ్చి ప్రోస్టాగ్లాండిన్స్ అలాగే ల్యూకోట్రైన్స్ అనే కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ హీలింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆల్టర్నేట్ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్. సో ఎప్పుడైతే మనం కోల్డ్ ప్యాక్ ఇస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అల్సర్స్ నుంచి వచ్చే బ్లీడింగ్ అనేది తగ్గిపోయి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత వెంటనే హాట్ ఇవ్వడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యి ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరిగి అల్సర్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆల్టర్నేట్ కోల్డ్ అండ్ హాట్ హీట్ బాత్ కూడా ఈ పెప్టిక్ అల్సర్స్ తగ్గించడానికి చాలా మంచి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే స్ట్రెస్ వల్ల ఈ పెప్టిక్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయో అటువంటి వాళ్ళకి యోగాలో మెడిటేషన్స్ అనేవి ఈ స్ట్రెస్ ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే అలోవెరా. సో ఎప్పుడైతే ఈ అలోవెరాకి యాంటీ అల్సర్ నేచర్ అనేది ఉంటుంది. సో ఈ అలోవెరా తీసుకోవడం వల్ల ఈ అల్సర్స్ అనేది తగ్గించి మన మ్యూకస్ లేయర్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే గార్లిక్. ఈ గార్లిక్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే అల్సర్స్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి అల్సర్స్ ని త్వరగా హీల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే సీతాఫలం ఉంటుంది కదా, ఆ సీతాఫలం చెట్టు యొక్క లీవ్స్ కూడా ఈ అల్సర్స్ తగ్గించడానికి చాలా మంచి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్. సో ఈ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా మన బాడీలో ఉన్న ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసి ఈ పెప్టిక్ అల్సర్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఓజోనేటెడ్ వాటర్. సో ఈ ఓజోనేటెడ్ వాటర్ అనేది పెప్టిక్ అల్సర్స్ ని తగ్గించడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఓజోనేటెడ్ వాటర్ తీసుకుంటామో ఈ ఓజోనేటెడ్ వాటర్ లో ఆక్సిజన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన అల్సర్స్ కి ఆక్సిజన్ సప్లై అనేది బాగా ఇంప్రూవ్ చేసి అల్సర్స్ త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఓజోనేటెడ్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్స్ తగ్గి అల్సర్స్ అనేవి త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇలా న్యాచురల్ ట్రీట్మెంట్స్ తో పెప్టిక్ అల్సర్స్ ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో మీకు కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరికైనా పెప్టిక్ అల్సర్స్ ఉన్నట్టయితే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.